శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 23వ అధ్యాయం. భాగము కళ్యాణ వైశ్య భవిష్య కథనం. భృగు మహర్షి సోమకాంత మహారాజుకు ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కళ్యాణ సంయుకుడిగా దక్షుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి యొక్క అమృతోపమయమైన మృదు మధుర వాక్కులతో తెలుసుకున్న భీముడన్న ఆ రాజు దక్షుని చరిత్రలో ఆ తరువాత జరిగిన కథను తెలుసుకొనగోరి విశ్వామిత్రుని ఇంకా సవినయంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహర్షి, నీవు చెప్పిన దక్షుని చరిత్ర అంతా విన్నాక నా మనసుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతి కలిగింది. ఆ తరువాత కళ్యాణ సంజ్ఞకుని గతి ఏమైందో ఆ వివరం దయతో తెలియచేయి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ తరువాత జరిగిన కళ్యాణ సంజ్ఞకుని గాథను ఇలా వివరించాడు. నీవు కూడా శ్రద్ధాళువై విను అంటూ సోమకాంతుడితో ఇలా చెప్పసాగాడు. ఓ భీమరాజా, ఇలా భల్లాలుని శాపం వల్ల కళ్యాణ వయస్సునికి శరీరమంతా రోగభూయిష్టమై అనేక గాయాలతో రక్తం స్రవించసాగింది. భరించరాని దుర్వాసనతో పాటు అతడికి మూగత్వము చెముడు కూడా కలిగాయి. అతని భార్య అయిన ఇందుమతి తన భర్తకు సంప్రాప్తించిన ఈ దుస్థితికి ఎంతో దుఃఖించింది. ఏ పాపకర్మ ఫలంగా నా భర్త ఇంతటి దురావస్థ పాలైనాడో కదా. స్వాభావితంగా ధర్మపరుడు, దేవబ్రాహ్మణ పూజలయందు అనురక్తి కలవాడు, ధర్మశాస్త్రార్థమునంతటినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు, కేవలం స్వభార్యనైనా నాయందే అనురక్తికవాడు. అట్టి ఇతనికి ఈ దుస్థితి ఎట్లు వచ్చిందో అని పలు విధాలుగా విచారిస్తూ మాటిమాటికి దుఃఖపు భారంతో నిట్టూరుస్తూ ఆ జన్మ వల్ల తన కుమారుడైన భల్లాలుడు అడవిలో అతడి తండ్రి చేత హింసింపబడ్డాడని తెలుసుకున్నది. ఇక ఉండబట్టలేక తన కుమారుణ్ణి వెతుక్కుంటూ అతడు బంధింపబడ్డ చోటికి అరణ్యానికి వెళ్ళింది. తీరా ఆమె ఆలయానికి వెళ్ళి చూస్తే అక్కడ బంగారు వర్ణ దేహంతో, పరిపూర్ణ ఆరోగ్యంతో నవయవ్వనవంతుడైన ఒక యువకుని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో అది కల కాదు కదా అతని కళ్ళు నులుముకొని క్షమించడం అని కళ్ళు నులుముకొని మరీ చూసింది. అక్కడ ఉన్న దేవాలయంలో ఏకాగ్ర చిత్తంతో గజాననుని చతుర్బాహువులు, 3 నేత్రాలు గలవాణిని, సింధూరవర్ణ దేహంతో ప్రకాశిస్తున్న వక్రతుండము గల గణేశుని, ఏకమనస్కుడై అర్చిస్తున్న కుమారుణ్ణి చూసి ఈ ఊళ్ళో వాళ్ళు తిన్నమైన వాళ్ళు కాదు, లేకపోతే ఏ బాధ లేకుండా ప్రశాంత చిత్తంతో గణేశుణ్ణి అర్చించుకుంటున్న నా ముద్దు కుమారుడు గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. వాళ్ళ మాట పట్టుకొని ఇక్కడికి వచ్చాను. తీరా చూద్దును కదా, వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ప్రత్యక్షమైన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది అనుకుంటూ ఆ ఆనందంతో తన మనస్సు ఉప్పొంగగా తన కుమారుని సమీపించి ఆప్యాయంగా అతన్ని తనకు అక్కును చేర్చుకొని తల నిమిరి ప్రేమతో ముద్దాడింది. నాయనా, మనం ఇంకా మన ఇంటికి వెడదాం పద. నీ తండ్రి గొప్ప అస్వస్థతకు లోనై శరీరమంతా వ్రణాలతోనూ గాయాలతోనూ బాధపడుతున్నాడు. మాట మారు పలకలేడు. చెవులు ఏమాత్రం వినబడవు కూడా. అతని బాధా నివారణకై ప్రయత్నించి కొడుకుగా నీ ధర్మము నెరవేర్చుదువు. కానీ నీ వంటి యోగ్యుడు, గుణవంతుడు మా ఇంట్లో పుట్టడం వల్ల నా కడుపు పండింది. మన వంశం యావత్తు చరితార్థమైంది. నీ తండ్రి ఆవేశంలో ఆచరించింది తండ్రిగా తన కర్తవ్యాన్నే గాని నీకు ఏమాత్రం అపకారం తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఎంత మాత్రమూ కాదు. కనుక నీవు నాతో వచ్చి నీ తండ్రి యొక్క బాధా నివారణకై కుమారుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు అంటూ అనునయ వాక్యాలు పలికింది. వికలమైన మనస్సుతో తీవ్రమైన నిర్లిప్తత చోటు చేసుకొనగా బల్లాలుడు ఇలా సమాధానమిచ్చాడు. తల్లి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పుత్రుడెవరు? ఈ ప్రకృతి దాని స్వాభావిక లక్షణాల వల్ల కలిగే సకల సంకల్ప వికల్పాలన్నీ కూడా భగవంతుడైన గజాననుని సంకల్పానుసారమే జరుగుతాయి. జీవుల మధ్య పరస్పరం కలిగే రాగద్వేషాలన్నీ కూడా వారి వారి కర్మానుసారమే సంభవిస్తాయి. అందుకనే ఎట్టి వానికైనా వాడు చేసిన కర్మ యొక్క ఫలం అనుభవించక తప్పదు. కనుక ఓ మంగళప్రదురాల, ఇక నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తం వినాయకుడే. అతని దివ్య చరణాల వద్దే నా సర్వస్వము సమర్పించాను. ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈనాడు నా నా శరీరానికి జవజీవాలు, ఆత్మజ్ఞానము లభించాయి. పవిత్రమైన గణేశుని ఆలయాన్ని ధ్వంసం చేయటం దైవాపచారం చేయటమే.
అంధలి మూర్తిని విసిరివేయటం దురహంకారంతో గజాననునికి భక్తి చేస్తున్న నన్ను చావమోదడం వంటి దుష్కర్యాల వల్లనే దేవతాగ్రహంతో అతనికి అట్టి దారుణమైన స్థితి సంప్రాప్తమైంది. జాగ్రత్తగా తత్వవిచారణ చేసినట్లయితే ఓ ప్రదులారాలా, నిజానికి నీవు తల్లివి కావు, అతడు నా తండ్రి కాడు. సకల జగత్తు కూడా తల్లి తండ్రి దేవదేవుడైన గజాననుడే. ఆయన జన్మ మృత్యువులకు అతీతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడే. సృష్టి స్థితిలయాలు మూడు అతని లీలాకృత్యములే. ఆ ప్రభువే సకల దేవతా స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు కూడా. ఎట్టి అపరాధము లేకుండానే బాలుడనైన నన్ను దారుణంగా హింసించాడు. అంతేకాదు నీ భర్త దైవదూషణను, ఘోరమైన దైవాపరాధాన్ని ఏమాత్రం జంకు గొంకు లేకుండా నిర్వర్తించాడు. అందుకు తక్క ప్రతిఫలాన్నే అతడు అనుభవిస్తున్నాడు. ఇక అటువంటి మహాపాపిని నేను దర్శించను. ఎందుకంటే పతీతుడైన వాడిని దర్శించటం వల్లనే అనేక దోషాలు సంప్రాప్తమవుతాయి. కనుక నీవు నా యందు మమకారాన్ని వీడి నీకు తగిన సతీధర్మాన్ని అనుసరించి అతనిని శ్రద్ధగా సేవించుకో. ఈ మాటలు విని ఇందుమతి దీనంగా ఇలా ప్రార్థించింది. నాయన, కరుణను వహించి బంధుత్వమును అనుసరించి దయతో అనుగ్రహంతో నీ తండ్రికిచ్చిన శాపాన్ని ఉపసంహరించు అంటూ వేడుకోగా, అప్పుడు శాంతచిత్తుడైన భల్లాలుడు ఇలా ఆమెకు బదులిచ్చాడు. ఓ పతివ్రత, జన్మాంతరంలో ఇతడు నీకు కుమారుడై జన్మిస్తాడు. పైన చెప్పిన సకల దుర్లక్షణాలతోనూ ఇతడు దక్షుడన్న పేరుతో జన్మిస్తాడు. నీవు కమల అన్న పేరుతో ప్రఖ్యాతురాలు అవుతావు. దక్షుడి బాధా నివారణకై నీ వల్లభుడు 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన ఫలితం కనిపించక పుత్ర సహితంగా నిన్ను ఇల్లు వెళ్ళగొడతాడు. అప్పుడు దేశాంతరాలలో తిరుగుతూ భిక్షాటనమొనరిస్తూ అలమటిస్తున్న మీకు దైవావసానాన ఒక వినాయక భక్తునితో పరిచయం ఏర్పడుతుంది. అతని అనుగ్రహ విశేషం చేతనే నీ సకల కష్టాలు తీరతాయి. అప్పుడు నీ కుమారునికి స్వస్థత కూడా చేకూరుతుంది. అందుకని నీ భర్త యొక్క శాప విమోచనాన్ని నీ కోరిక మేరకు తెలిపాను. నీవింక వెళ్ళు అంటూ ఆమెని వీడ్కొలిపాడు. ఓ రాజా, ఈ విధంగా భల్లాలునిచే అతని తల్లి నిరాకరించబడి మనసు దుఃఖంతోనూ సంతోషంతోనూ సమ్మిళితమైన ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు దివ్య సుందరమైన విమానం వచ్చింది. ఆ విమానాన్ని అధిరోహించి భల్లాలుడు వినాయక లోకాన్ని చేరుకున్నాడు. ఓ భీమరాజా, కళ్యాణ వైశ్యుని వృత్తాంతాన్నంతటినీ నీ కోరిక మేరకు వివరించాను. భల్లాలుడు చెప్పినట్లుగానే అక్షరం కూడా పొల్లుపోకుండా తర్వాతి జన్మలో జరిగింది. అది ఆమె కమల అన్న పేరుతో జన్మించి అతడు వల్లభుడు అన్న పేరుతో జన్మించగా ఆ రాజును వరించి దక్షుడిని కుమారుడిగా ప్రసవించింది అంటూ ముగించాడు మహర్షి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని కళ్యాణ వైశ్య భవిష్య కథనం అనే 23వ అధ్యాయం సంపూర్ణం.